జనవరి 24వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది ఇదే. అలాగే ధనుసు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనం మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. అలాగే వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు బంధాలకి అనుబంధాలకి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాలు ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. ఇతరుల పక్షపాతం బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే అకస్మాత్తుగా అధికారాన్ని పొందుకుంటారు. శుక్ర, శని, బుధ మహర్షుల వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలును చేసే విధంగా ఉంటాయి. అలాగే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. తమ సంతానం, ఆత్మీయుల సొంతం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలోని వీరి యొక్క అంచనాలు నిజమైన మంచి లాభాన్ని, మంచి పేరును పొందుకుంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ముఖ్యంగా ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు మంచి దినఫలాలు, వీరికి మిశ్రమమైన ఫలితాలు అయితే చూపిస్తున్నాయి. అలాగే వీరికి జనవరి 24వ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి మిశ్రమమైన ఫలితాలు అయితే చూపిస్తున్నాయి. అలాగే వీరికి ఈ తర్వాత అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అది మీ యొక్క కెరియర్కు సంబంధించి కావచ్చు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాలకు సంబంధించినటువంటి శుభవార్త అయితే వీరు వినబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి మంచి మార్గాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అలాగా ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్న ఇదివరకు ఒక ఆదాయ మార్గం కూడా లేని వారు కావచ్చు, లేకపోతే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కావచ్చు, మీరే మరొక ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారు. దాని ద్వారా ముందుకు డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించినవంటే మంచి శుభవార్త అయితే మీకు ఈరోజు అయితే కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరొక ఆదాయ మార్గాన్ని మీరు క్రియేట్ చేసుకొని డబ్బు సంపాదించే అవకాశాలు అయితే ఈరోజు దిన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు మీకు డబ్బు సంపాదించుకోవడానికి మరొక ఆదాయం మార్గాలైతే ఉపయోగించుకునే అంశాలు చూస్తే కనుక ఈ ధనుసు రాశి వారి జాతకులు ఏదైతే పనిని మొదలుపెట్టి దానిని పూర్తి చేయడంలో విఫలమైన ఆ పనిని మధ్యలో వదిలేసినట్లయితే ఈరోజు దాన్ని పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే జనవరి 24 సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మీకు మంచి శుభవార్తలు అయితే, మంచి గడియలు అనేటివి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి కుటుంబ సభ్యులు మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది. ఈ ధనుసు రాశి వ్యక్తులు ఎవరైతే జాతకాన్ని కనుక చూసినట్లయితే దినఫలాల్లో మీ యొక్క సంతానం నుండి మీరు శుభవార్త అనేది కనిపిస్తుంది. అంటే వారి యొక్క కెరియర్కి సంబంధించిన కావచ్చు, విద్యా జీవితానికి సంబంధించి కావచ్చు, వారు సాధించిన మార్పులను బట్టి కావచ్చు, వారు పొందుకున్న ప్రశంసలను బట్టి కావచ్చు, ఈ విధంగా అయితే శుభవార్తనైతే మీరు వీరి ద్వారానైతే వింటారు. మీకు చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి వార్త అనేటువంటి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి కూడా భార్య యొక్క సంతానం యొక్క విజయాన్ని చాలా అద్భుతమైన అంశం. వీరు కూడా ఆ యొక్క అద్భుతమైన
అనుభూతిని పొందుకునే అవకాశం కూడా మీకు శుక్రవారం రోజైతే కనిపిస్తున్నాయి. ఈ ధనుసు రాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా పని చేయటంలో మీకు ఆలస్యం జరుగుతున్నట్లయితే కనుక మీరు ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే చాలా కాలం క్రితం మీరు ఏదైతే అపార్థాల కాలంగా దూరం అయితే చేసుకుంటారో వారితో మళ్ళీ మీరు బంధం అయితే కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క మిశ్రమమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఉద్యోగరీత్యా కూడా మీపై అధికారాల నుండి కూడా ప్రశంసలను దక్కినప్పటికీ తోటి ఉద్యోగస్తులకు మీకు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అంటే పెండింగ్లో ఉన్న ఒక పనిని పూర్తి చేసి మీపై అధికారాన్ని ప్రశంసలు పొందుకుంటారు. ఇది చూసి ఓర్వలేక కొంతమంది ఆ క్రెడిట్ కొట్టడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారు. దీని ద్వారా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కొంత విభేదకరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అయితే శుక్రవారం దిన ఫలితాల ప్రకారం ఒక్కరితో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు చిన్న గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంది. వాదనలకు అవసరం చర్చలకు ఈ ధనుసు రాశి వారి దూరంగా ఉంటే అంత ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలతో కూడా ఎవరికైతే షేర్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజులలో ముందు ఒక మాట వెనుకొక మాట మాట్లాడుతుంటారు కనుక ఈ పర్సనల్ విషయాలు చెప్పేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తూ మీరు మీ శత్రువుల మిత్రువుల మీ శ్రేయోభిలాషుల ఇలా 1-2 సార్లు ఆలోచించి మీ పర్సనల్ విషయాలు అయితే మీ ఏమున్నాయో అప్పుడు షేర్ చేసుకోవడం చాలా మంచిది. ముందుగా మీరు చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులకు గురయ్యడం అయితే జరుగుతుంది కనుక మీరు చెప్పే ముందు 1-2 సార్లు అయితే ఆలోచించి అప్పుడు చెప్పండి, మంచిగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడే మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. అలాగే ఈ శుక్రవారం రోజు దినఫలాలతో ప్రకారం ఆర్థికపరమైన అంశాలు సురిటి సంతకం చేసే అవకాశాలు మీకు సరైన పద్ధతి మంచిది కాదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ధనుసు రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలను అయితే వారు అనుభవించబోతున్నారు. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించిన చాలా కాలంగా మీరు అనుకున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. ఇది వరకు చాలాసార్లు అనుకున్నారు కానీ ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు. ఈరోజైతే దానికి సంబంధించి కొన్ని క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈరోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తారసపడే అవకాశం అయితే ఉన్నాయి. మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని నిలుపుకోవడానికి మీరు ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా శుభవార్తనైతే కెరియర్కి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఒక ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దినఫలాలు ఖచ్చితంగా వినబోతున్నారని తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క రాశి వారి వ్యక్తులు శని భగవాను నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణం చేయాలి. శని భగవాను ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలతో కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, నల్లటి నువ్వులు ఇలా ప్రతి ఒక్కటి నలుపు రంగులో ఉన్నటువంటి శని భగవానుడికి చాలా ప్రియమైనవి. వాటిని దానం చేయడం ద్వారా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు.